నేను బాస్. రైట్, ఓకే. లక్ష్మణ్. గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణ్, 40% ఓట్లు వచ్చినాయి, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలకు వెళ్ళి ప్రజల తరపు నుంచి మీ వాయిస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రకంగా కోర్టులకు వెళ్ళి, హైకోర్టు అయితే శాసనసభని శాసించే విధంగా అయితే చట్టాలు లేవు. మేము చూస్తున్నంతసేపు చాలా ఇష్యూస్ వచ్చినాయి. వాళ్ళు ఏదైనా సూచన సలహాలు ఇస్తారు, లేకపోతే స్పీకర్ డిసిషనే తీసుకుంటారని తప్పించి ఏదో ఇష్యూస్ అయితే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు తప్పించి శాసనసభలను లేకపోతే పార్లమెంట్లను వీటి మీద కోర్టులు అయితే జోక్యం చేసుకున్న చరిత్రలు అయితే లేవు. అది మీకు కూడా తెలిసే ఉంటుంది. కానీ దీన్ని ఏదో తాత్సారం చేయాలనో లేకపోతే అసెంబ్లీని ఎగ్గొట్టాలనో చేస్తున్న చేష్టలు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఈ టైంని మీరు అద్భుతంగా వినియోగించుకోవడానికి ఒక వేదిక ఉంది. ఆ సభను వదులుకుని ఈ రకంగా బయట తిరగడం వల్ల మాకు అన్యాయం జరుగుతున్నది, ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకోవడం వల్ల కలిసి వచ్చేది ఏంటి అన్నది అందరూ వేస్తున్న ప్రశ్న. వర్మగారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, డబుల్ టీవీ వీక్షలకి, యజమానికి హృదయపూర్వక నమస్కారాలు. వర్మగారు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ ఎగ్గొట్టాలని, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశం కాదండి. మేమేం అడిగామంటే, ప్రతిపక్ష హోదా మాకు ప్రజలు ఇవ్వకపోయినా స్పీకర్కు ఉన్నటువంటి కొన్ని అసాధారణమైన అధికారుల చేత ఇవ్వచ్చు. స్పీకర్కి ఆ యొక్క అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతిపక్ష హోదా ప్రకటించి ఇవ్వచ్చు. ఇస్తే మేము ప్రజల తరపున మా యొక్క వాయిస్ని గట్టిగా వినిపించడానికి బాగుంటుంది. అలాగే అధికార పక్షం సీఎం గారికి ఎంత టైం ఇస్తారో అధ్యక్షులకి, అలాగే ప్రతిపక్ష నేతకు కూడా అంత టైం వస్తుంది. కాబట్టి యాజ్ యూజువల్గా మాట్లాడటానికి బాగుంటుంది, ప్రజా సమస్యలు ఎత్తడానికి బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారే లేఖ రాశారు. అంటే ఇప్పుడు నిజంగానే మాకు అసెంబ్లీలకు అడుగు పెట్టకుండా అసెంబ్లీని ఎగ్గొట్టాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయరు కదా. మాకు ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదని వాళ్ళు ఎలాగైనా ఎవరైనా ముందే తెలిసేమో. లేఖ రాసిన వాళ్ళు స్పందించరు, అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది అని అనుకున్నారేమో. వర్మ గారు పని ఇప్పుడు స్పందించారు. స్పందించి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పలేదు కదా. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వీళ్ళకు ఉన్నటువంటి అబ్జెక్షన్ ఏంటి అన్నా, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వాళ్ళకు ఉన్నటువంటి అబ్జెక్షన్ ఏంటి అంటే వాళ్ళు మాట్లాడేది, లక్ష్మణ్ వాళ్ళు మాట్లాడేది ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు, మేము ఎలాగ ఇస్తాం, ప్రజల కంటే మేము గొప్పలం కాదు కదా అని కదా వాళ్ళ డైలాగులు. వర్మ గారు 1900 నాకు తెలిసి 87, 94 అనుకుంటా అప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలు ఇచ్చారు, మన రాష్ట్రంలో కూడా జరిగినాయి. అంటే అది కూడా స్పీకర్ గారు ద్వారా ఇచ్చిందంటే ఎన్నికల మా కృష్ణాంజలి గారు అన్నట్టుగా హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఇచ్చింది కాదు, స్పీకర్ అనుమతులతో ఇచ్చినటువంటి హోదాలతో కొన్ని ప్రభుత్వాలు నడిచినాయి. అప్పుడు ప్రతిపక్ష హోదాగా పాల్గొనడం జరిగింది. అదే అవకాశం ఇప్పుడు ఇచ్చారనుకోండి. సరే, ఓకే. వాళ్ళు ఇవ్వకపోతే ఇంక అసెంబ్లీకి వెళ్ళరా మీ 11 మందిని? పోనీ అదన్నా ఒక క్లారిటీ ఇవ్వాలి కదా ప్రజలకి, మిమ్మల్ని గెలిపించినందుకు 11 స్థానాల్లో. వర్మ గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. మేము అసెంబ్లీలో అడుగు పెడితే ఒక సాధారణమైన ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తారో అంత టైమే ఇస్తారు. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల ఏదైతే వాళ్ళు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారో దాని మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. అంత టైం నాకు అక్కడ ఇవ్వనప్పుడు నేను వెళ్ళిన కూడా అక్కడ టైం వేస్ట్ అవుతుంది తప్ప ప్రజా సమస్యల పైన మాట్లాడడానికి అంత ఆవశ్యకత అక్కడ ఉండదు. సో వాళ్ళు ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు పెడతారో అప్పుడు నేను కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేసిన అవినీతి పైన, అవకతవకల పైన ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి ఎండగడతానన్నారు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచిస్తారా లేకపోతే ఏంటనేది చూడాలి. ఎందుకంటే ఇదే స్టాండ్ మీద ఉంటారా లేదంటే ఆయన వాయిస్ మార్చుకుంటారా అనేది చూడాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ప్రజా సమస్యల పైన ఒక ఎమ్మెల్యేకి వెళ్ళి మాట్లాడాలంటున్నారు. ఓకే, దానిపైన టర్న్ తీసుకుంటారు లేదనో చూడాలి. నేను ఒకటే చెప్తున్నా వర్మ గారు, మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? ప్రతిపక్ష హోదా మాకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసిన అవినీతి అంతా బయటపడతారు, మమ్మల్ని బిల్లుకి దేనికైనా అడ్డుపడే విధంగా ఉంటుందని వాళ్ళు ఇంకేం బిల్లులకు అడ్డుపడతారండి 11 మందితోటి? మీరంతా భయపడలేనప్పుడు మాకు హోదా కలిగించాలి కదా. ఓకే, అంటే 11 మందితో బిల్లులకు అడ్డుపడడం ఏముంటది? 11 మందితో బిల్లులకి ఏం అడ్డుపడతారు మీరు? బిల్లు కంటే ఇప్పుడు ఏమని సార్, మీరు ఒక బిల్లు తీసుకొచ్చారు, ఇదో ఈ బిల్లు సహజాలు ఇవి, దీనిపైన అవినీతి ఉంది, లేదా ఈ బిల్లు ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు జరగదు, రాష్ట్రానికి మేలు జరగదు అని ఖచ్చితంగా దానిపైన మాట్లాడటం జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాయండి, లేకపోతే అధికార పార్టీ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నది ఒకటే, ప్రతిపక్ష హోదా అన్నది ఏదో గలం ఇప్పడానికి కాదు, రేపు ఈ కేసులు ఏవైనా కూడా బయటకు వచ్చి ఆయనకి ఏమన్నా శిక్షగాని వేస్తే
ఈ ప్రతిపక్ష హోదా అనే అంశం అన్నది కూడా కొంత అక్కడ ఉపయోగపడుతుంది అంటున్నారు. అది టెక్నికల్గా మరి కృష్ణాంజనేయులు గారు తర్వాత వివరించాలి. అది అందులో కూడా ఉంటుందేమో, కొన్ని ఫెసిలిటీస్ ఇస్తారట ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళకి కూడా జైల్లోని. సో అందుకని కూడా దీన్ని వాడుతున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కృష్ణాంజనేయులు గారు ఏంటది కరెక్టేనా? ఏముండదండి. ఎందుకంటే ఒకవేళ జైలు శిక్ష పడితే పొలిటికల్ ప్రిజనర్ గా ఎవరికైనా ఉంటుందండి. ఎమ్మెల్యే అవ్వకర్లా, ఒక పార్టీ నాయకుడైనా సరే పొలిటికల్ ప్రిజనర్ అంటే కేబినెట్ హోదా ఉంటుందేమో కదా ప్రతిపక్ష నాయకుడికి. జైళ్లలో కేబినెట్ హోదాలు ఉండవు. బయట పోనీ, జైలు గురించి నేను చెప్పట్లేదు, బయట కేబినెట్ హోదా ఉంటుంది. ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, రాహుల్ గాంధీకి 2 సంవత్సరాల పాటు శిక్ష వేసినట్టు నేపథ్యంలో ఆయన డిస్క్వాలిఫై చేశారు కదా. ఆయన ఒకవేళ ఆ సందర్భంలో జైలుకు పోయినా లేదా ఇంకోటైనా, జైలుకు పోలేదనుకోండి, పోయినా సాధారణమైన పొలిటికల్ ప్రిజనర్ గా చూస్తారు తప్ప ఈయన ప్రతిపక్ష నాయకుడా ఇంకొక దాని మీద అక్కడేం హోదాలు ఉండవండి. ఓకే, రైట్. లక్ష్మణ్, భద్రత విషయంలో ప్రత్యేకమైనటువంటి ఒక సెల్లు ఇలాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తారు. ఎస్, కరెక్ట్ అండి. వర్మ గారు నేను అనేది ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల లేదని చెప్పొచ్చు అండి. అంటే ప్రజలకి మేము చేసే అవినీతిపై, వాళ్ళు చేసే అవినీతిపై మేము అడుగుదామని ఇవ్వట్లేదు. సరే, ఓకే. అయితే మీకు భయపడుతున్నారు కూటమి పార్టీ, అంతేనా? అంతే, భయపడే కదా మాకు ఆదాయం కల్పించట్లా. ఓకే కాదు, ఓకే. కూటమి పార్టీ 164 సీట్లు బలమైనగా ఒక మ్యాండేటరీ తీసుకుండి అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీ మిమ్మల్ని చూసి భయపడుతున్నది. కానీ అసలు ఒక్క సీటు లేకుండా తను పోటీ చేసిన ప్రాంతంలో కూడా అసలు ఓటు శాతమే ఎక్కువ తెచ్చుకోలేని షర్మిల ఏంటి అంత భయపడకుండా డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు? వర్మ గారు, శర్మిల గారిని మేము ఒక రాజకీయ నాయకురాలుగా పరిగణించట్లా. ఆవిడకి రాజకీయ పరిజ్ఞానం లేదని చెప్తున్నాం. ఎందుకంటే ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టారు. తెలంగాణలో పార్టీ పెట్టి ఆవిడ విలీనం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి అమ్ముడిపోయారు. ఎంత ఆ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా మాట్లాడారు మన అందరూ తెలుసు. అదే కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం, కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం తపన పడాలా. అంతేగాని మీ వ్యక్తిగత కారణాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రురాలుగా మాట్లాడుతూ ఉంది శర్మిల. దత్తపుత్రురాలు. ఎందుకంటే ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చింది అనుకోండి, శర్మిల గారు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చింది అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. అదేంటే నాకు అర్థం కావట్లా. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇటుపక్క శర్మిలని, ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారిని ప్యారలల్ గా ఆయనకు అనుకూలంగా మలుచుకొని జగన్ పై దాడి చేయడానికి చేస్తున్నారు తప్ప ఏం మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ? మీరు ధర్నా ఢిల్లీ వెళ్ళినప్పుడు బాబాయ్ ఫోటో పెట్టుకుని ధర్నా చేయండి అన్నారు. మీరెందుకు అప్పుడు చేపించలా? అచ్చా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినప్పుడు అప్పుడు వాళ్ళు న్యాయం చేయాలా? ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే వివేకానంద గారి కేసు విషయంలో వీళ్ళు ఎక్కడ కూడా సీరియస్ గా వెళ్ళినట్టు కనబడ. అంటే ప్రజల్లో ఏంటంటూ అవినాష్ రెడ్డి వైపు చూపించడమే తప్ప దీని నిజాలు ఏంటంటే ఎందుకు దగ్గర తెలుసులేకపోతా ఉన్నారు? మీకు అధికారంలో వచ్చినప్పుడు ఇదే సిబిసిఐడి ఇప్పుడు ఎందుకు మందికి ఇచ్చింది, ఎందుకు వేగంతో చేయట్లా? ఇది ప్రజలందరూ గమనిస్తారండి. మనకు అధికారం కోసం అబద్ధాలాడి దొంగ మాటలు చెప్పి ప్రజల్లోకి మనకు ఉన్నటువంటి ఒక సెక్టర్ ఆఫ్ మీడియాతో ఫేక్ ప్రోపగండా తీసుకెళ్తే ప్రజలు నమ్మేస్తారనుకోవడం అవాస్తవం. ఒకటి చెప్తున్నా శర్మిల గారికి, మీరు నిజంగానే ఒక పార్టీని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలనుకుంటే అధికార పక్షంపై మీరు దాడి చేయండి. ప్రతిపక్ష హోదా గురించి వాళ్ళు మాట్లాడలేదే. నితీష్ కుమార్ గారు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడితే కూటమి ఎక్కడ ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడలేదే. దాని గురించి మాట్లాడండి. ఈ రోజున ఇచ్చారు, సూపర్ 6 ఇచ్చారు. సూపర్ 6 మేము అయ్యో మాకు భయం వేస్తూ ఉంది, సూపర్ 6 అమలు చేయలేము, మా ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూటమికి భయపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పరిపాలన చూసి, ఆయన పరిపాలన దక్ష చూసి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఏ రకంగా అందించారు, నవరత్నాలు ఏ రకంగా ప్రజలకు 100% ఇచ్చారు. ఎందుకంటే